శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో గురువారం 17వ తారీఖు. ఈరోజు చవితి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఇక చవితి అనంతరం పంచమి అనేది ఉంటుంది. ఇక ఈరోజు మరీ చెప్పుకోదగిన విశేషాలైతే లేవు. ఇక మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా ఎంతో కొంత అయోమయ స్థితి, తర్వాత ఏదైనా సరే ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తొందరపాటుతనం అనేది అదే విధంగా కొనసాగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంత చికాకులు ఎదురవుతూ ఉండటం, మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా ఏదో రకంగా వేలెత్తి చూపే వాళ్ళు కూడా అధికమవుతూ ఉండటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఏలనాటి కూడా కొత్తగా రావటం అనేది ఒకటి. తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం ఈ 2-3 రోజుల్లో చంద్రుడి యొక్క సంచారం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంతో కొంత పరీక్షకి తావిచ్చేలాగా కూడా ఉండటం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇటు ఆర్థిక స్థానంలో మరి గురుడి యొక్క సంచారం వల్ల అవసరానికైతే కనుక డబ్బు మాత్రం ఏదో విధంగా అందటం అనేది పెద్ద ఊరట. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో ఎక్కువ శాతం అదృష్టం అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంతవరకు విభేదాలు తక్కువే. తర్వాత పెళ్ళి కావాల్సిన పిల్లలు, ముఖ్యంగా అటు ప్రేమ మామూలు పెద్దలు కుదిర్చిన పెళ్ళి, ఏ పెళ్ళికైనా సరే ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా గర్భం దాల్చిన వాళ్ళు మాత్రం ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే ఆకస్మికంగా చిన్న చిన్న ప్రమాదాలు ఎదురవడానికి, గర్భస్రావాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ఆ విషయంలో మాత్రం కొంతవరకు వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఇక వృత్తి ఉద్యోగాల్లో మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఎంతో కొంత పురోభివృద్ధి అయితే కనుక ఈరోజు పుష్కలంగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా ఎంతో కొంత దృఢత్వం అనేది అయితే పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. సంతాన విషయాల్లో ఒక కొలిక్కి రాగలుగుతారు. స్థాన మార్పుల కోసం కానీ, ప్రదేశ మార్పులు కానీ మీరు ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ ప్రయత్నాల్లో అభివృద్ధి చూడగలుగుతారు. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల పరంగా కూడా ఏదైనా శుభవార్తలు వినడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వరునికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో ఏవైనా సరే ఇబ్బందులు అనేది ఇవాళ కూడా ఎంతో కొంత ఉంటాయి. ఆకస్మికంగా ఏవైనా సరే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రావచ్చు. మీ కింద పనిచేసే వారు అయితేనేమి, మీ పైన పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నట్టయితే కనుక వారి విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఖర్చులు కూడా మరి హద్దులు దాటుతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి మరి పుష్యమి నక్షత్రం వారికి ఎక్కువగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి నిర్ణయాలు తీసుకోవటంలో ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బంది, ముఖ్యంగా ఇంటి పరంగా ఏదైనా సరే ఒత్తిడి ఎదుర్కోవటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బయటికి వెళ్ళే పనుల్లో తప్పకుండా పురోభివృద్ధి సాధించగలుగుతారు. కొత్తగా భూములు కానీ, ఇల్లులు కానీ కొనాలి అనుకుంటే కనుక ఆ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు ఏదైనా సరే ఇంటి మార్పుల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కనుక ఆ మార్పులు కూడా మనకి కొంత అనుకూలమైన స్థితిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు, ముఖ్యంగా ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి, కాంట్రాక్ట్స్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈరోజు మరింత అనుకూలత కనిపిస్తుంది. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఇటు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దగ్గర బంధువులు అయితేనేమి, దూర బంధువులు అయితేనేమి అవసరానికి మీకు అండగా నిలబడటం అనేది అయితే కనుక ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఒక కార్యక్రమంలో కొంత పురోభివృద్ధికి రాగలగటం అనేది అయితే ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు ఏదైనా సరే కొంత అనుకోకుండా మంచి ఫలితాలు ఎదురయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది.
ఎలా చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిక ధన వ్యయం అనేది ఈరోజు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అచితూచి అడుగు వేయటం అనేది అవసరం. సాధ్యమైనంత వరకు కూడా కొత్త ఖర్చులు జోలికి వెళ్లకుండా ఉండటం ఉత్తమం. ఇక వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు రావు. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదైనా సరే అనుకోకుండా ఏదైనా సరే గుళ్ళకి గోపురాలకి తిరిగే పరిస్థితి కూడా రావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత ఊరట లభించడం అనేది అయితే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తిగా పరిపక్వత రాలేకపోవటం అనేది కూడా ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇతరత్ర అంటే ఉద్యోగాల్లో కొంతవరకు అభివృద్ధికి సంబంధించిన ప్రయత్నాలు నెరవేరబడటం, ఇటు భార్య లేదా భర్త ఇద్దరు విధానంలో ఎవరికైనా ఒకరి ద్వారా కొంత మానసిక సంతృప్తి లభించడం, వీటి ద్వారా మనసు కొంత మనోరంజకం అవటం అనేది అయితే కనిపిస్తోంది. సంతాన విషయంలో కూడా గతంతో పోలిస్తే వాళ్ళు నెమ్మది కొంత వీరు అనుకున్న రీతిలో రాగలగటం అనేది కూడా కొంత వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది, భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది, అంటే ఇటు వృత్తి ఉద్యోగము వ్యాపారము ఈ విషయాలు మూడు కూడా ఈరోజు ఏదో రకమైన ఖర్చులకు దారితీయటం, ఎంత రాబడి వచ్చినా ఉపయోగపడటం ఆ రకంగా ఒకటిది. భార్యాభర్తలు ఇద్దరు ఎంత సమన్వయంతో వెళ్దామనుకున్నా కూడా ఉన్నట్టుండి ఒకళ్ళ మీద ఒకళ్ళు చిరాకు పడే సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బంది అయితే లేదు. ఆరోగ్యపరంగా మనకి అవస్థ లేదు. తర్వాత ఏదైనప్పటికీ కూడా పరువు ప్రతిష్టలు క్షీణించే వ్యవస్థ లేదు. ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత గ్రహవస్థ అయితే బాగానే ఉంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎంత శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం ఇటు ప్రయాణాలు అంటే ప్రయాణాల ద్వారా సంపాదించాలనుకునే వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే దూర ప్రయాణాలు చేయాలనుకునే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తర్వాత బంధుమిత్రాదుల వల్ల ఏదైనా సరే ఒక ముఖ్యమైన కార్యక్రమంలో ఒక పరిణితి ఏర్పడటం అనేది అయితే కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా నరాలు ఎముకలకి సంబంధించిన కానీ కొంత జ్ఞాపక శక్తి తగ్గటం కానీ ఇలాంటి పరజ్ఞానం కానీ ఇలాంటివి కొంత ఇబ్బంది పెట్టచ్చు. మిగతా అంశాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అదృష్టవశాత్తు వాటి నుంచి బయటికి రావడం అనేది అయితే ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం ఒత్తిడి పెరుగుతుంది. అలాగే స్వల్పంగా అనారోగ్యం ఊపిరితిత్తులకు సంబంధించిన కానీ తర్వాత కీళ్ళకి సంబంధించిన వాటిల్లో కానీ కొంతవరకు అనారోగ్యం అనేది అయితే ఉంటుంది. సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. వ్యాపారాల్లో అంతంత మాత్రం లాభాలే పొందడం అనేది, కానీ ఏదో రకంగా ఖర్చుల్ని మనము పూర్తి చేయగలగటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మేన్ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. భార్యకి భర్త కానీ భర్తకి భార్య కానీ ఏదైనా సరే కొంత సహకరించడం అనేది, తర్వాత ఏదైనా సరే ఇప్పటిదాకా వాళ్ళు అనుకోకుండా ఏదో రకంగా కొంత దూరంగా ఉన్న పరిస్థితి అయితే కనుక ఈరోజు దగ్గర కావాలి అనేందుకు ఒక దారి ఏర్పరచుకోవటం అనేది కూడా కొంత మనకి ఆనందాన్ని ఇచ్చే సంఘటన కావచ్చు. సంతానపరంగా కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక ఏదైనప్పటికీ కూడా మీరు ఉద్యోగాల్లో అయితేనేమి వ్యాపారాల్లో అయితేనేమి పురోభివృద్ధికి సాధించే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక ఈరోజు అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.